హలో గాయ్స్, ఈరోజు అయితే మనం కైన్ మాస్టర్ గురించి ఎలా ఎడిట్ చేయాలి అని ఫుల్ ట్యుటోరియల్ అయితే మనం ఈరోజు చూస్తున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ వీడియో లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసేయండి. ఏమాలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసేయండి, బిల్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. సో మనకు కైన్ మాస్టర్ అయితే ఫ్రీ యాప్, అది ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. 100 MBలో అయితే దొరుకుతుంది మనకు. ఇప్పుడైతే మనం కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయాలి. దాని లోగో ఇలా అయితే ఉంటుంది, కే అని చుట్టూ డాట్స్, కరెక్ట్గా 100 MB. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారంటే అప్పుడు అప్డేట్ అయితే పెరుగుండొచ్చు ఏమో. ఇప్పుడైతే 100 MB అయితే ఉంది. మీకు బిగినర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ లోడింగ్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇలా లోడింగ్ అయిపోయిన తరువాత మన బిగినర్ ఇంటర్ఫేస్ 2 అయితే వస్తుంది. అది ఎట్లుంటుందంటే ఆడ ఓకే కొట్టాలి ఫస్ట్ టైం మనం వాడేటప్పుడు. ఇది మేబీ లేటర్ కొట్టాలి, అంటే నెట్ ఆన్ హండ్రెడ్లో వస్తుంది, లేటర్ రాదు. ఆడ క్రియేట్ న్యూ అయితే కనిపిస్తుంది కదా పైన, ప్లస్ ఆప్షన్ క్రియేట్ న్యూ, దాన్ని అయితే కొట్టాలి. ఇక్కడ రేషియో ఆడుతుంది, వీడియోనా షార్ట్ అని. మన వీడియో కాబట్టి దాని మీద పెట్టుకొని క్రియేట్. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇది మీడియా ఓపెన్ అవుతుంది మనకు. ఫస్ట్ మనకు ఇమేజ్ అసెట్స్ అని ఉంది కదా, ఇమేజ్ అసెట్స్ అంటే దాంట్లో ఇమేజెస్ ఉంటాయి. ఆల్ అంటే అన్నీ కలిపి వస్తుంది. ఇమేజ్ అసెట్స్ ఇవంతా ఒక గ్రూపు. ఫస్ట్ అక్కడ ఇమేజ్ అసెట్స్ అని అయితే మనకు కనిపిస్తున్నది. దాంట్లో ఇమేజెస్ ఉంటాయి, మళ్ళీ వీడియో అసెట్స్, మళ్ళీ ఫేవరెట్స్ మనం పెట్టుకోవచ్చు. పిక్సెల్స్ అంటే ఫొటోస్, పిక్సెబుల్ అంటే వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు ఇమేజ్ అసెట్స్ ఓపెన్ చేస్తే ఇవంతా వాళ్ళే మనకి ఇస్తారు. దీంట్లో మనం ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని. అయితే ఇది చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఫోటో, మళ్ళీ ఇట్లా మనం ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే అక్కడ రాంగ్కి ముందు ఒక షాప్లా ఉంది కదా, దాంట్లో అయితే మనకు దొరుకుతాయి. గెట్ మోర్ అంటుంది. సో ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ అది దాన్ని కానీ నొక్కామనుకోండి, ప్రాజెక్ట్ సేవ్ అయిపోయి మళ్ళీ బిగినర్ ఇంటర్ఫేస్కి వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద కొట్టామనుకోండి, మళ్ళీ దాని మీదకైతే వస్తుంది. ఫస్ట్ కొంచెం యాడ్స్ వస్తుంది, అది స్కిప్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్లో రీప్లేస్ అని ఉంది. రీప్లేసు, ట్రిమ్, స్లిప్ట్ అట్లా తగ్గించుకోవచ్చు. మళ్ళీ మనకు అండు కావాలంటే, మనం ఏమైనా పొరపాటు చేసినాం, మళ్ళీ అండు కావాలంటే అది ఉంది కదా, దాన్ని కొడితే మళ్ళీ ముందులాగా అవుతుంది. అక్కడ 3 ఆప్షన్స్ ఉంది. ఎక్కడ ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అంటే మనకు అది పిక్చర్లా సేవ్ అవుతుంది. క్యాప్చర్ అండ్ యాడ్ అస్ క్లిప్ అంటే ఆ ఫోటోని ఇంకోటి క్లిప్ వస్తుంది. క్యాప్చర్ అండ్ సేవ్ అస్ లేయర్ అంటే ఆ లేయర్ వస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి అంటే ఈ వీడియో thumbnail లాగా అదైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సేవ్ చేసిన, అది గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. క్యాప్చర్ సేవ్ అస్ క్లిప్ అంటే అలాంటిదే ఇంకోటి వస్తుంది. దాన్ని మనం డిలీట్ చేసుకోవాలనుకోండి, వద్దనుకోండి, దాని మీద ఇప్పుడు లేయర్ అది thumbnail. ఇప్పుడు లేయర్ వచ్చింది కదా కింద, దీన్ని ఈ వీడియో ఈ లేయర్ వద్దు. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ పైన డస్ట్బిన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద కొడితే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కూడా వద్దు, రెండెందుకు అంటే మళ్ళీ డస్ట్బినే కొట్టాలి. సో ఇప్పుడైతే ఇది ఉంది. దీని మీద ఇప్పుడు సెట్టింగ్స్, ఆడియో, వీడియో, అక్కడ లెఫ్ట్ సైడ్ ఫోన్ స్పీకర్ దగ్గర లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ సెట్టింగ్స్ ఉంది. దాన్ని ఒకటి ఇవంతా వస్తాయి. ఫోటో డ్యూరేషన్ అంటే ఏమైనా ఫోటో తీసుకుంటే అవి ఎంతసేపు రావాలి అవంతా అయితే దీంట్లో అయితే వస్తుంది. 4.5 ఇస్తారు వాళ్ళు, అది మీ ఇష్టం, మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఎడిటింగ్ మరి రాంగ్ నొక్కేస్తాను, క్లోజ్. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఇవంతా ఫొటోస్, దీని మీద చేస్తే అంటే దాని మీద క్లిక్ చేస్తే అట్లా మారుతుంది. ఇప్పుడు ఏమంటే ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్లో ఏముంది రీప్లేస్, అంటే దాని బదులు ఇంకేమైనా రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తున్నా అంటే ఈ ఫోటోని అయితే మనం రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ ట్రిమ్ స్ప్లిట్ అని ఉంది. స్ప్లిట్ మనం కట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. ట్రిమ్ లెఫ్ట్ అంటే అర్థం ఏంటంటే ఆ లైన్ ఉన్నా దానికి లెఫ్ట్ సైడ్ అంతా మనకు కట్ అయిపోతుంది. చూసారా, ట్రిమ్ లెఫ్ట్ అని ఉంది కదా, అక్కడ దాటితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది కట్ అయిపోతుంది. చూసారా అలా. మళ్ళీ అండు కావాలంటే పైన అది ఉండలా లెఫ్ట్ సైడ్ ఏమన్నా దాన్ని కొడితే మనకు అండు ముందులాగైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమంటే ట్రిమ్ స్ప్లిట్లో మనకు దానికి రైట్ సైడ్ ఉన్నది కట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది కట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ థర్డ్ ఆప్షన్ ఏముంది, స్ప్లిట్ అంటే అర్థం ఏంటంటే ఇలా 2 వస్తాయి, అదే మధ్యలో ఒకటి అయితే వస్తుంది అట్లా సింబల్. మళ్ళీ అండు కొట్టిన ట్రిమ్ స్ప్లిట్లో లాస్ట్ ఆప్షన్ అంటే అది ఫ్రీజ్ అయిపోతుంది కొంచెంసేపు. అంటే ఇంతకుముందు అది ఫోటో కాబట్టి మనకు తెలియదు, వీడియో అయితే అక్కడ ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ ప్లే అవుతుంది. మళ్ళీ అండు కొట్టేసి దాని మీద క్లిక్ చేస్తే
ఆ లాస్ట్లో ప్యాన్ అండ్ జూమ్ అని ఉంది. అంటే స్టార్టింగ్ పొజిషన్లో అది ఎట్లా ఉండాలి, ఎండింగ్ పొజిషన్లో అది ఎక్కడ ఉండాలనేది తెలియజేస్తుంది. స్టార్టింగ్ పొజిషన్లో ఎక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఎండింగ్ పొజిషన్లో ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఆ వీడియో ఫస్ట్ నుంచి ప్లే చేస్తే అది యానిమేట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఇక్కడ ఉంది, ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి ఆడి దాకా వస్తుంది. లేదా అంతా ఒకేలాగా ఉండాలనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఆడ మధ్యలో ఈజీక్వల్ టు సింబల్ కొడితే మొత్తం ఒకటే అయితే వస్తుంది. దాన్ని కొట్టాలి ఈజీక్వల్ టు. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే ఉంటుంది, ఇట్లే ఉంటుంది, ఏం యానిమేట్ కూడా అవ్వదు. మళ్ళీ అండు కొట్టేయాలి, ఎందుకంటే ఈ వీడియో కాబట్టి. ఇప్పుడైతే నేను అండు కొట్టేసి దీని మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రొటేట్, మిర్రరింగ్, ఇవంతా మనము రొటేట్ చేసుకోవచ్చు. ఇదంటే మిర్రర్ ఇమేజెస్ ఇది మిర్రర్ ఇమేజ్. ఇదేమంటే పైనకి కిందికి, ఇదంటే రొటేటు, ఇది ఈ పక్క రొటేటు. ఫస్ట్ నేను కొడితే మిర్రర్ లాగా చేంజ్ అవుతుంది, ఇట్టుండేది అట్టుండేది, పైకి కిందికి, ఇది లెఫ్ట్ రైట్ తిరుగుతుంది, అదన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంది, ఫిల్టర్స్ మార్చుకోవచ్చు. లో సాచురేషన్, దీంట్లో ఇంకా చాలా ఉంటాయి, మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఇంటెన్సిటీ అలా అయితే మనం తగ్గించుకోవచ్చు. చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. లాస్ట్లో గెట్ మోర్ అలా దాన్ని నెట్ ఆన్ చేసుకుంటే గెట్ మోర్ ఇంకా మనం చాలా తెచ్చుకోవచ్చు ఫిల్టర్స్. అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. లాస్ట్లో సెకండ్ ఆప్షన్ కాంట్రాస్ట్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 0లో ఉన్నంటే న్యూట్రల్, ఆ పక్క పోతే తగ్గుతుంది, ఈ పక్క పోతే పెరుగుతుంది. ఈ పక్క -V, ఆ పక్క +V. ఇది వచ్చి వాల్యూమ్ కాదు, వైబ్రెన్స్, చిన్నగా ఉన్నాయి. ఇది చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. షాడోస్ ఇవంతా, ఇది గెయిన్, ఇది గామా బాగుంటుంది చూడండి. ఇలా రెడ్ అయిపోతుంది లాస్ట్లో. అసలు ఈ ఫిల్టర్స్ అన్నీ కానీ పెడితే వేరే ఫోటోలా తయారవుతుంది. ఇప్పుడు గ్రీన్, ఇది అసలు మనం పెట్టిన ఫోటోనే కాదు. మళ్ళీ మనకు అంతా వద్దంటే అండు కొట్టేయాలి మొత్తం. సో ఇప్పుడు ఏమంటారు, ఇంకోటి క్లిప్ గ్రాఫిక్స్. దీనికి అర్థం ఏంటంటే ఆ ఫోటో ఎలా గ్రాఫిక్స్ రావాలి. ఇది ఫస్ట్లో ఆప్షన్ ఏంది, క్లిప్ గ్రాఫిక్స్లో ఫస్ట్ ఇది కొడితే దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు, టైటిల్స్ వస్తాయి. అక్కడ ఎంటర్ టెక్స్ట్ ఇయర్లో మనం ఏమైనా సబ్స్క్రైబ్ హ్యాండ్ రైటింగ్ మార్చుకోవచ్చు. ఓకే, మళ్ళీ సెకండ్ లైన్ వచ్చి మై ఛానల్ అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏమైనా షార్ట్ ఫిలిం చేస్తారంటే మీ టైటిల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆడ ఫస్ట్ లైన్ కలర్ కూడా మార్చుకోవచ్చు. అయితే ఇది పెడతాను శాంపుల్కి. సెకండ్ లైన్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. స్పెక్ట్రమ్ ఉంటుంది, గ్రిడ్ ఉంటుంది, స్లైడర్స్ ఉంటుంది. నేను స్పెక్ట్రమ్ ఇష్టం, బాగుంటుంది. ఇది స్లైడర్స్ అంత బాగుండదు, స్పెక్ట్రమ్ బాగుంటుంది. ఇప్పుడు ఏమంటే క్లిప్ గ్రాఫిక్స్లో బ్యాక్ నొక్కితే చాలా ఉంటాయి. ఇంకా సెస్టిమెంట్లు ఇలా వస్తుంది, ఇంకోటి అయితే ఇలా వస్తుంది, ఇది కింద, ఇది మొత్తం సబ్స్క్రైబ్. మళ్ళీ ఇలా బ్యాక్ నొక్కి ఇలా పవర్ఫుల్, దీన్ని కొడితే ఇలా వస్తాయి, దీన్ని కొడితే ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది లాస్ట్ది బాగుంటుంది. గెట్ మోర్ అంటే ఇంకా మీకు చాలా అవ్వచ్చు. ఇది ఏరోప్లేన్, ఇది నాకైతే ఇది బాగుంటుంది. గెట్ మోర్ అంటే అది నెట్ ఆన్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ తర్వాత AI స్టీల్ అంటే అది నెట్ కావాలా అంటే కట్ అయిపోతుంది చుట్టూ బ్యాక్గ్రౌండ్. మ్యాజిక్ రిమూవర్ అని ఉండాల, అదైతే రిమూవ్ అవుతుంది, వెనక ఉండేదంతా రిమూవ్ చేస్తుంది. నెట్ లేకపోయినా సరే చూడండి, వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి అది మాత్రమే ఉంటుంది. మనకి ఇట్లొద్దు పొరపాటు అయిందంటే మళ్ళీ అండు కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ సూపర్ రిజల్యూషన్ అంటే అది నెట్ ఆన్ చేసుకొని ప్లగిన్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, లేదా ఇదే బ్లర్గా పెట్టుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయి. స్లైడర్స్ అంటే వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేనైతే అది వెనకుండే బ్లర్గా అయితే పెడుతున్నా. తర్వాత విజినేటెడ్ అంటే అలా చుట్టూ బ్లర్గా ఉంటుంది, అంటే బ్లాక్ బ్లర్, మధ్యలో ఫోకస్ అవుతుంది. అడ్వాన్స్డ్ అంటే దాని బదులు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఫోటో గురించి. నెక్స్ట్ ఏమంటే మనకు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెకండ్ ఫోటో ఉంది. ఇప్పుడు ఏమంటే అది ఉండే ట్రాన్స్లేషన్స్ అంటారు. దాన్ని కొడితే మనకు 3D ట్రాన్సిషన్స్, బౌన్సింగ్ బాక్స్ అంటే ఆ బాక్స్లో నుంచి ఫొటోస్ మారుతాయి. ఇంతకుముందు ఇది ఉంది, ఈసారి ఈ స్పీడ్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమంటే బ్రోకెన్ గ్లాస్. ఇదేమంటే గ్లాస్ పగిలినట్టు ఉంటుంది, అంటే అది ట్రాన్సిషన్స్ అవంతా. నెక్స్ట్ ఏమంటే ఇలాగ చాలా అయితే ఉంటాయి. మీకు ఇంకా కావాలంటే అదే
షాప్లోకి పోయి మీరు పర్చేస్ చేసుకోవాలి. అంటే ఫ్రీయే, కాకపోతే నెట్ అవుతుంది 26 MB 25 MB దాంట్లో అయితే ఆ అబౌట్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ టెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, టెక్స్ట్లో మీరు పెట్టుకోవచ్చు, ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇవి ట్రావెల్ అండ్ లాస్ట్లో ట్రావెల్ అండ్ యాక్టివిటీ అని ఉంది కదా, దాంట్లోకి పోతే మీరు ఏరోప్లేన్ ఉంటుంది, దాంట్లో కొడితే ఇలా మారుతుంది. గెట్ మోర్ అంటే అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏమని ఉందంటే దీని మీద ఇవంతా మనం ముందే చూసేసాం. సో ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముందంటే లేయర్స్ గురించి ఒక న్యూ ప్రాజెక్ట్లో అయితే చెప్దాం. ఆ న్యూ ప్రాజెక్ట్ కావాలంటే ఏం కొట్టాలి, అది కొట్టేయాలి. పైన లెఫ్ట్ సైడ్లో అది ఉండాలి, బ్యాక్ దాన్ని అయితే కొట్టేయాలి. ఇప్పుడు మీడియా అని ఉంది కదా, కొత్త క్లిప్ కావాలంటే మీడియాలోకి వెళ్ళి ఏమైనా కొత్త ఇమేజ్ అసెట్స్ కావచ్చు, మీ గ్యాలరీలో ఉండేది కావచ్చు, ఏదైనా కావచ్చు. వీడియో అసెట్స్ కావాలంటే మీకు నెట్ ఆన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ షాప్ లాగా ఉంది కదా, దాంట్లోకి పోతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని అయితే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్త ప్రాజెక్ట్ అయితే చేద్దాం, ఎందుకంటే లేయర్స్ గురించి ఇంకా చెప్పలేదు, దానికోసం కొత్త ప్రాజెక్ట్ అయితే కావాలి. ఆ పైన అప్లోడ్ సింబల్ ఉంది కదా, దాన్ని కొడితే లాస్ట్లో సేవ్ యాస్ వీడియో. ఇవంతా రిజల్యూషన్స్ మీ ఇష్టం. అవంతా పెద్ద రిజల్యూషన్స్ పెడితే ఎక్కువ నెట్ ఆడుతుంది, ఛాన్సే పడుతుంది. నెట్ అంటే స్టోరేజ్ స్కిప్ అనే కొట్టాలి. స్కిప్ అని కొడితే ఇలా కొంచెం అయితే లోడింగ్ తీసుకొని ప్లీజ్ డోంట్ క్లోజ్ కైన్ మాస్టర్ టర్న్ ఆఫ్ యువర్ డివైస్ అట్లా కండిషన్ ఆడుతుంది. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, మీకోసం ఊరికే చూపిస్తున్నాను. నేనైతే క్యాన్సిల్ కూడా కొట్టేయచ్చు. ఆ లాస్ట్ దాకా వచ్చే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మీరు ఎక్కువ ఎడిట్స్ చేయొచ్చు. ఊరికే కొంచెం సింపుల్ వీడియో అయితే బిన్ అయిపోతుంది, లాస్ట్ వరకు ఉంది కాబట్టి ఛాన్సే పడుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్లో అయితే లేయర్స్ గురించి చెప్తాను. దానికోసం నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళేసి ఆడ పైన న్యూ అని ఉంది, మీకు క్రాప్ చేశాను కనిపించలేదు. స్టార్టింగ్లో చెప్పాను చూడండి, పైన ఉంది లేదండి, క్రియేట్ న్యూ, అది రేషియో ఆడుతుంది. నేను 16:9 పెడుతున్నా. టెస్ట్ అని అయితే పెట్టేసిన, మీకు కనిపించండి, పెట్టాను చూడండి. ఇప్పుడు ఏమంటే ఇమేజ్ అసెట్స్ అని ఉంది కదా, మీరు ఎప్పుడు ఇమేజ్ కాకుండా కెమెరాలో కూడా ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని ఉంది, దాన్ని అయితే కొడుతున్నా. ఏదైనా ఫోటో తీసుకోవచ్చు, లేదు మీరు ఇమేజ్ అసెట్స్ వద్దు కైన్ మాస్టర్ క్యాప్చర్ వల్ల దాంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు నేను సేవ్ అండ్ క్యాప్చర్ ఉన్న దాన్ని కొడితే అవంతా మీకు గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కెమెరాలకు పోతున్నా, అంటే మనం కెమెరాతో ఏవైతే తీసుంటామో అవంతా అయితే ఇక్కడ ఉంటాయి. ఇమేజ్ అసెట్స్లోకి పోయి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు తీసుకోవచ్చు. అయితే ఈ ఎల్లో ఫోటో అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు అక్కడ ఏఐ అని ఉందా, ఏఐ అదంటే మీరు అంటే బ్యాక్గ్రౌండ్ ఏఐ. ఇక్కడ రిక్ అని ఉంది, అంటే రికార్డింగ్. ఓకే ఒకటి స్టార్ట్ కొట్టామనుకోండి, మనం ఏమైనా రికార్డ్ చేసుకోవచ్చు. స్టాప్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా, డబ్బింగ్ చెప్పడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఏమంటే అక్కడ ఆడియో అని ఉంది. ఆడియో అంటే మీరు గెట్ మ్యూజిక్ అంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా రికార్డెడ్ అంటే మీరు మీ ఫోన్లో మీ డివైస్లో ఎప్పుడైనా రికార్డ్ చేసిన మీడియా సౌండ్స్ ఉంటాయి దీంట్లో. అంటే మీరు ఎప్పుడైనా రికార్డ్ చేసుకున్నవి, ఫోన్ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ ఇలాంటివి. అది కాదు మీకు మ్యూజిక్ అంటే ఓన్ మ్యూజిక్ కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ అని ఉంది కదా, దాని మీద కొడితే టెక్స్ట్ అని ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ అనేది ఏంటంటే టెక్స్ట్ లేయర్ అంటే మనం ఏమైనా టైప్ చేసి శాంపుల్. ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేయొచ్చు. ఎడిట్ అంటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇది ఏ ఫాంట్ అయితే ఆండ్రాయిడ్లోకి పోయి లాటిన్లో బివాన్ అయితే క్రీప్స్టర్ అయితే పెడుతున్నా. ఇప్పుడు ఏమంటే ఇన్ యానిమేషన్ అంటే అది స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఎలా రావాలి అలా, ఇది అవుట్ యానిమేషన్ ఎట్లా పోవాలి, ఈ వచ్చేదానికి పోయేదానికి మధ్యలో ఓవరాల్ యానిమేషన్ ఎలా ఉండాలి అవంతా అయితే నేను సెట్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అలాగా స్టార్ట్ అలా అవుతుంది, ఓవరాల్ యానిమేషన్ అట్ అవుతుంది, మళ్ళీ పోతుంది. ఇది హెచ్ లెటర్లో ఆ లేయర్ యొక్క కలర్. నెక్స్ట్ వాయిస్ ఓవర్ అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టెక్స్ట్ మనము రాస్తే అది వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇది ఆల్ఫా అంటే మనము ఒపాసిటీ పెంచుకోవచ్చు. ఇది కార్నర్ పిన్ అంటే 3D లెటర్స్ పెట్టుకోవాలంటే ఇది బాగా పనికొస్తుంది. ఈ కార్నర్ పిన్స్ కానీ మనం లాగినామనుకోండి అది 3D లెటర్గా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3D లెటర్గా మనకైతే కనిపిస్తుంది. అది వద్దు బ్యాక్ వెళ్ళిపోవాలంటే అన్నీ స్క్వేర్ లాగా అయితే పెట్టేయాలి.
లేదు పొజిషన్ ఎక్స్ పొజిషన్ వై అట్లుంది కదా, అవంతా జీరోలోకి కానీ ఒకే నెంబర్లోకి పెడితే అదైతే బాగా ఫ్లాట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇవంతా ట్రాన్స్ఫార్మ్ అంటే మా చేత్తో జరిపితే ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకుంటే ఇట్లా మెల్లిగా జరుపుకోవచ్చు. యాంగిల్ అంటే తిరుగుతుంది. స్కేలు అంటే మిర్రరింగ్ అంటే అది వేరే ఆప్షన్స్లో అయితే ఉంటుంది. రీసెట్ చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమంటే బ్లెండింగ్ అంటే అది ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, డార్క్ అని పెట్టుకోవచ్చు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను మల్టిప్లై అయితే పెట్టుకుంటానా. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది, అంటే మనం అది మిడిల్లో పెట్టుకోవచ్చు. ఒక లెటర్ కాబట్టి మీకు అర్థం కాదు, చాలా ఒక సెంటెన్స్ కానీ రాస్తే అది అర్థమవుతుంది. అవుట్లైన్ ఎనేబుల్ చేసుకొని దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అవుట్లైన్. నెక్స్ట్ ఇక్కడ షాడో అయితే పెట్టుకోవచ్చు, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో షాడో పడాలి, యాంగిల్ ఎంత పడాలి అనేది అయితే అది సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్లో అంటే అది మనకు అది ఎంత గ్లో అవ్వాలి అట్లా. అది చుట్టూ బ్లాక్ ఉంది కాబట్టి గ్లో మనకు అర్థం కాదు, లేదంటే వైట్ గ్లో అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే అదే మళ్ళీ వస్తుంది, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే టెక్స్ట్ కాక ఇంకేమన్నా ఉందా అంటే ఎఫెక్ట్. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ గెట్ మోర్ అంటే చేసుకోవచ్చు. బేసిక్ వీళ్ళు ఇచ్చేది ఏమంటే బ్లర్, చూడండి అది బ్లర్ ఆ లేయర్ వరకు బ్లర్గా ఉంటుంది. అది మళ్ళీ వద్దంటే డిలీట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లేయర్ ఏమంటే లేయర్ ఆప్షన్. నెక్స్ట్ ఏముందంటే మీకు హ్యాండ్ రైటింగ్. దీంట్లో మీరు కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, లేదా ఆరెంజ్ ఏదన్నా చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ దగ్గర మీరు అది ఫార్మాట్ అంటే ఎలా అని ఇలా నుంచి ఇలా అంటే అది స్క్వేర్లా వస్తుంది. ఇది ఎరేజరు, మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ ఎరేజర్ పక్కన ఇంకో ఎరేజర్ ఉండలా, అదేందో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఆ ఎరేజర్ గురించి ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఒకటి చేసాము, అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది దాన్ని కొడితే. అంటే రీసెంట్గా ఏదైతే చేసామో మొత్తం ఎరేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇదే ఇంతకుముందులాగే మనం ఇది మార్చుకోవచ్చు, ఏరో మార్కులు పెట్టుకోవచ్చు, లేదా ఏమన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు మనకు వద్దనుకుంటే. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే స్టిక్కర్స్ చాలా అయితే ఇస్తారు. క్లాసిక్ స్టిక్కర్స్ చాలా ఇస్తారు, 100-200. అప్డేట్లో ఏమో తెలీదు, ఇప్పుడైతే 100-200. గెట్ మోర్ అంటే మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఇన్ యానిమేషను, అవుట్ యానిమేషను, ఓవరాల్ యానిమేషను అంతా మీరు సెట్ చేసుకోవచ్చు. దానికి గ్లో ఇవ్వచ్చు, షాడో ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, అలాగ ఒపాసిటీ ఇవ్వచ్చు, అలా బ్లర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మనమైతే ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ న్యూ అయితే కొడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆ లేయర్స్లో మీడియా లేయర్ గురించి మీకు చెప్పలేదు, దానికోసం కొత్త ప్రాజెక్ట్ చేసుకుంటున్నా. ఇమేజ్ అసెట్స్లోకి పోయి ఏదో ఇది బద్రి కాదు అంటే ఫోల్డర్ నేమ్ అండి. ఇప్పుడు నేను ఇమేజ్ అసెట్స్లోకి అయితే వెళ్తున్నా. నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. దీన్ని లేయర్ అని ఉంది కదా, దీంట్లో అన్ని లేయర్స్ గురించి ఇంతసేపే చెప్పాను, మీడియా లేయర్ గురించి చెప్పలేదు కదా. మీడియా లేయర్ మీడియం ఏదైతే క్లిక్ చేస్తే మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎల్లోగా అయితే ఒకటి పెట్టుకుంటున్న లేయరు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలంటే పెద్ద చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నాకు అది వద్దు, రొటేట్ చేయాలి అంటే అది ఇన్ యానిమేషన్ రొటేట్ చేసుకోవచ్చు. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అంతా పెట్టుకోవచ్చు. ఒక ఫోటోని ఎలా అయితే నువ్వు చేస్తావో లేయర్ని కూడా అదే విధంగా అయితే చేయొచ్చు. స్ప్లిట్ స్క్రీన్ అంటే స్క్రీన్ మొత్తం వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అది జూమ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, లేదా ఆఫ్ పెడితే మీ ఓన్గా మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అదే షాడో అవంతా, అవుట్లైన్ అవంతా మీరైతే పెట్టుకోవచ్చు. లేయర్కి కూడా అట్లే సేమ్ ప్రాసెస్. ఇప్పుడేమంటే మనకు అక్కడ రీప్లేస్ అని ఉంది. రీప్లేస్ కావాలంటే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మామూలుగా ఏదైనా వీడియో చేసినాక మనం ఏం చేస్తాము, దాన్ని అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే దాన్ని డిలీట్ చేసేస్తా. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ లేయర్లో పోయి ఇక్కడ గ్రీన్ ఉంది. ఇది ఎందుకు చేస్తానంటే విఎఫ్ఎక్స్ ఎలా చేస్తారు, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఎలా తెచ్చుకోవాలి అని శాంపుల్ చేస్తాను.
ఏదైనా ఒక ఫోటో మీద గ్రీన్ ఇట్లా హ్యాండ్ రైటింగ్ పెట్టేసాం, లేదా మీరు కూడా ఒక వెనక గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని మీరైనా వీడియో చేశారు, లేదా యూట్యూబ్లో కార్ ఇన్ గ్రీన్ స్క్రీన్, హెలికాప్టర్ ఇన్ గ్రీన్ స్క్రీన్ అట్లా చాలా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అవంతా సెట్ చేసి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో అది ఎట్లా పెట్టుకోవాలి అని చూస్తున్నా. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఎలా యానిమేట్ చేయాలి, పక్కన అది ఉండలా దాని మీద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే అది వెనక్కి తీసుకురావచ్చు, ఫ్రంట్కి తీసుకురావచ్చు, ఇంకో లేయర్ కానీ పెడితే. ప్రస్తుతానికి లేదనుకోండి, ఇప్పుడు ఆడ ప్లస్ సింబల్ అంతే ఉంది కదా, అదైతే మీరు పెట్టుకోవచ్చు. అది అంటే వీడియో డ్యూరేషన్ జరిగే కొద్దీ అది ఎట్లా యానిమేట్ అవ్వాలి అని అయితే నేనైతే చేస్తాను. అలా అయితే యానిమేట్ అవుతుంది. ఇప్పుడు వీడియో ప్లే చేసి చూస్తే అలా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని గ్యాలరీలోకి చేయాలంటే సేవ్ యాస్ వీడియో అని చెప్పాను కదా, దాన్ని అయితే సేవ్ చేయండి. సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం క్లోజ్ కొట్టేసి ఇప్పుడైతే అది గ్యాలరీలోకి అయితే వస్తుంది. కొత్త ప్రాజెక్ట్ చేయాలి. ఏంటంటే 16:9 పెట్టుకొని ఇప్పుడు ఇమేజ్ అసెస్లోకి పోయి కొత్త ఇమేజ్ నేనైతే ఏదన్నా తీసుకుంటున్నా, కొత్తగా ఆ వాటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు లేయర్ అని ఉంది కదా, లేయర్, అక్కడ లేయర్లోకి పోయి మీడియా ఉంది. ఆ మీడియాలోకి పోతే ఇంతసేపు మనం కైన్ మాస్టర్లోనే అది చేసాం, ఏది అది. దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ ఉండే చోట వెనక వాటర్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలనే చెప్తున్నా. ఆ బ్లాక్ అంతా రిమూవ్ చేసేయాలి. క్రాపింగ్లోనే అయితే రిమూవ్ చేస్తున్నా. ఇలా అయితే చేయాలి. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు దాన్ని ఫుల్ స్క్రీన్ పెట్టాలి. అంటే ఆ వీడియో ప్యారలల్గా మొత్తం ఉండాలి. స్ప్లిట్ స్క్రీన్లో మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా పెద్దది, దాన్ని అయితే కొట్టాలి. అప్పుడైతే అది జూమ్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ మొత్తం. ఇలా అయితే నేను పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ నొక్కి ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఇంతకుముందు యానిమేట్ చేసింది, ఇది అసలు ఈ వీడియో కాదు, లేయర్ మాత్రమే. లాస్ట్లో క్రోమాకి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్రోమాకి దీంట్లో మీకు ఏ కలర్ రిమూవ్ అవ్వాలి అంటే విఎఫ్ఎక్స్ ఏది వాడుతున్నారు అంటే అది కనుక్కుంటుంది గ్రీన్ అని. ఒకవేళ వేరే సాలిడ్ కలర్స్ వాడుతున్నారంటే అక్కడ కీ కలర్లో మీరైతే మార్చుకోవచ్చు. ఆల్రెడీ గ్రీన్ ఉంది కాబట్టి దానికి తెలుస్తుంది. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఆ గ్రీన్ బదులు వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. నాకు ఇలా అడ్జస్ట్మెంట్ రాలేదంటే డిజిటల్ కర్వ్ దాంట్లో అయితే మీరు ఇలా చేసుకోవచ్చు. లేదా షో మాస్క్ అంటే వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో మీరు చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం విఎఫ్ఎక్స్ అయితే చేయాలి. కైన్ మాస్టర్ అనేది వీడియో ఎడిటింగ్ పర్పస్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే అలా నేను ఇంతకుముందు యానిమేట్ చేసిన విధంగానే వెనక బ్యాక్గ్రౌండ్ యానిమేట్ అవుతుంది. సో ఇదైతే ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాను. ఇదంతా అంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి మీకు క్రాప్ చేశాను కాబట్టి కనపడటం లేదు. ఇది షార్ట్ లేదా ఇన్స్టాగ్రాము రేషియోనే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ రేషియో అయితే తీసుకున్నాను. మీరు ఏ ఫోటోనా తీసుకోండి. డౌన్లోడ్స్లోకి పోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఆ ఫోటో చిన్నదైనా బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్స్టాగ్రామ్ సరిపడేలా 4:3లో అయితే మీకు వస్తుంది. రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ మనకు హైలైట్ చేయలేదు కాబట్టి మొత్తం పోతుంది. ఏదన్నా ఒక మనిషి కానీ అలా హైలైట్లో ఉంటే వాడు ఉంటాడు, వెనకుండే పోతుంది. ఏమీ లేదు కాబట్టి మొత్తం పోతుంది. సో ఇదైతే కైన్ మాస్టర్ ఫుల్ ట్యూటోరియల్ వీడియో అయితే ఇదే. ఇది ఎడిటింగ్ పర్పస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో అకౌంట్ కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. అంటే మీరు ఏమైనా పోస్టర్స్ పెట్టచ్చు, లైక్ ఫాలోయింగ్ అవ్వచ్చు, మీరు ఫాలోవర్స్ తెచ్చుకోవచ్చు, యాప్ని రీసెట్ చేసుకోవచ్చు. సో ఇదైతే యాప్ ఓకే. మీరు ఇంకా కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం 435 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన ఛానల్ పాపులర్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.